డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రామా రాజేష్ గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. నేను ఇప్పుడు నా దగ్గర ఒక 5 lakhs 10 lakhs ఉన్నాయి. నాకు ఒక అంటే లాంగ్ టర్మ్ గోల్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే మీరు అన్నారు లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటే మాక్సిమం మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పేసి, అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్పారు. ఎఫ్డీలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తక్కువ, 7% అలా ఇస్తున్నాయి. అది అలా కాకుండా ఎఫ్డీ కన్నా ఎక్కువ వచ్చేలాగా అండ్ ఏదైనా స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఇలాంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి మ్యామ్? అంటే నేను 5 సంవత్సరాల లోపే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, నాకు ఎఫ్డీ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ కావాలి, ఎక్కడ పెడితే బెస్ట్ అంటారు? ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అంటారు మ్యూచువల్ ఫండ్స్ కాకుండా? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేటప్పటికి రిస్క్ తో కూడుకున్నవి, రైట్? అది లాంగ్ టర్మ్ ఉంటేనే మనకి రిస్క్ ఉండదు. సో అలా రిస్క్ లేకుండా గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి మనకి. ఎఫ్డీసే కాదు, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్నిట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి వచ్చిన అమౌంట్ మీద కూడా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో దాంట్లో ఒక 5 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి, బాగున్నవి. అంటే అన్నిట్లోకి కొంచెం బాగా ఉన్నవి. ఇవి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకునే టైప్ చెప్తున్నా. అంటే 5 years లోపు ఇన్వెస్ట్ చేసినా సరే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్ అందులో? ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏటీసీలోకి వస్తుంది, మనం పెట్టిన అమౌంట్ ఏటీసీలోకి వస్తుంది. అండ్ కొన్ని ఫండ్స్ కి మనము రిటర్న్స్ మీద కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. కొన్ని ఫండ్స్, అన్నిటికీ కాదు, బట్ అలాంటివి ఉన్నాయి యాక్చువల్లీ. సో చాలా మందికి తెలియకుండా షార్ట్ టర్మ్ అంటే ఎఫ్డీస్ ఆర్డీస్ అని అనుకుంటారు, కానీ వాటి మీద మంచి ఆప్షన్స్ మనకు ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది మనం పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేసుకోవచ్చు. మినిమం 1000 రూపీస్ నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ అది 7.4% రిటర్న్ వస్తుంది మనకి. 7.4% ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద మనకి. సో మన దగ్గర ఉన్న అమౌంట్ మనం దాని మీద పెట్టుకుంటే 5 years కల్లా మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నీకు ట్యాక్స్ బెనిఫిట్, ఏటీసీలో కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, అండ్ వచ్చిన దాంట్లో కూడా నీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో ఎఫ్డీకి దీనికి ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా సరే ట్యాక్స్ బెనిఫిట్స్ మనకి 7% అలా ఉంది. ఇది 7.5%. ఇది 7.5%. అంతేకాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా? yes, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి, అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కావాలి అండ్ నేను దాచుకోవాలనుకుంటున్నప్పుడు పేరెంట్స్ పేరు మీద నువ్వు పెట్టుకోగలిగితే, అంటే సీనియర్ సిటిజన్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద పెట్టుకోగలిగితే, ఆర్ సీనియర్ సిటిజన్సే ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎఫ్డీస్ లో పెట్టుకోవడం బదులు ఈ స్కీమ్ లో పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఇంకా మంచి రిటర్న్స్ వస్తున్నాయి అండ్ బాగుంటది కూడా. అదేంటంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఎలిజిబిలిటీ ఏజ్ గ్రూప్ ఎంత మంది సీనియర్ సిటిజన్ అంటే? మాక్సిమం అబౌవ్ 60 అబౌవ్. ఓకే. సో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే వీళ్ళకి ఏంటి అంటే 8.2% వస్తుంది అనమాట. అండ్ 5 years లాక్ ఇన్ ఉంటుంది. దీని కూడా మీకు మంత్లీ క్వార్టర్లీ పే అవుట్స్ ఉంటాయి. పే అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అమౌంట్ ఉంది, నేను అక్కడ పార్క్ పెట్టేసి నాకు ప్రతి నెల కావాలి వడ్డీ. సో దట్ ఆ వడ్డీతో నేను మంత్లీ గెట్ ఆన్ అవుతాం. సీనియర్ సిటిజన్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రతి నెల వడ్డీ కావాలనుకున్నప్పుడు ఇది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. పెన్షన్ బదులు సంపాదించుకోవాలి, శాలరీ ఉండదు కాబట్టి మాక్సిమం ఈ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ ఖర్చులకి కానీ వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలానే మీలాంటి వాళ్ళు కూడా పేరెంట్స్ పేరు మీద తీసుకోగలిగితే మీకు కూడా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో అది వన్ థింగ్. ఎంత అన్నారు ఇంట్రెస్ట్ రేట్స్? 8.2. ఓకే. దీని మీద కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా? దీని మీద కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ లేడీస్ కి ఫస్ట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. సెకండ్ చెప్పిన పాలసీలోని ఎక్కువ ఓల్డ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు, రిటైర్డ్ పీపుల్ వాళ్ళ కోసం. థర్డ్ లేడీస్ కోసం, ఇది స్పెసిఫికల్లీ లేడీస్ గురించి డిజైన్ చేశారు. ఓన్లీ 2 years గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో March 2025 కల్లా ఇది ఎండ్ అయిపోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే పెట్టుకోవాలంటే ఇప్పుడే పెట్టుకోవచ్చు. March 2025 March 2025 కి ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ స్కీమ్ ని ఓన్లీ 2 years కి లేడీస్ ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అండ్ దీని పేరు మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ అని చెప్పేసి సేవింగ్ సర్టిఫికేట్. ఇది కూడా లేడీస్ కోసం స్పెసిఫిక్ గా అనమాట. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా ఎవరైనా పెట్టుకోవచ్చు. మేజర్ అబౌవ్ 18 years ఉన్న వాళ్ళు ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. 2 years దీనికి లాక్ ఇన్ పీరియడ్. దీనికి 2 years కన్నా ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. 2 years తర్వాత మన అమౌంట్ మనకి
మనకి ఇచ్చేస్తారనమాట. అండ్ దీనికి 7.5% ఇంట్రెస్ట్ ఉంది. రైట్ నా ఇప్పుడు వస్తున్న ఇంట్రెస్ట్ 7.5%. ఓన్లీ 2 years లాకింగ్ పీరియడ్. అంటే అల్ట్రా షార్ట్ టర్మ్, ఒక 1-2 years లో ఇప్పుడు చాలా మంది లేడీస్ చిట్టీలు కడుతూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు కదా, దాని బదులు ఇది చాలా చాలా బెనిఫిట్ వాళ్ళకి. కంప్లీట్లీ సేఫ్. ఇది మనకి ఎక్కడైనా అమ్ముతాడు అనమాట. అంటే వీ కెన్ డూ ఇట్ పోస్ట్ ఆఫీస్ లో చేయొచ్చు, బ్యాంక్స్ లో కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ అప్ టు March 2025 వరకే, అంటే ఇంకొక 4 months లో ఇది క్లోజ్ చేసేస్తారు ఇది. సో ఇది కూడా చాలా బెస్ట్ ప్లాన్ ఎవరికైనా. నేను ఫస్ట్ లో చెప్పిన నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ మగపిల్లలు ఉండి ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి ఉంది, ఇది అందరికీ తెలుసు. మగపిల్లలు ఉన్నారండి, మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లో కూడా పెట్టుకోవచ్చు. ఆర్ ఈ చిన్న స్కీమ్ లోని పెట్టుకుంటే అంటే ఇప్పుడు మగపిల్లలకి ఇంకొక స్కీమ్ ఏముంది అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది కూడా చాలా బాగుంటది. ఇది కూడా 5 years లాక్-ఇన్ పీరియడ్. సో మనకి మంత్లీ అకౌంట్ లోని డిపాజిట్ చేసేస్తారు మనకు వచ్చిన వడ్డీ. ఇప్పుడు నేను ఒక 10 లక్షలు 5 లక్షలు పెట్టానంటే నాకు ఎవ్రీ మంత్ దాని మీద వచ్చే వడ్డీని డిపాజిట్ చేసేస్తారు అనమాట. అసలు మనకి ఫైనల్ గా ఆ లాక్-ఇన్ పీరియడ్ అయిపోయాక తీసుకోవచ్చు. ఇది పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే ఓపెన్ చేయగలిగే స్కీమ్. 7.5. ఇది 7.5. yes, ఇది కూడా 7.5. అంటే ఇప్పుడు ఇది మగవాళ్ళకి అన్నారు కదా, వీళ్ళకి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? లేదు, ఎవరైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మైనర్ పేరు మీద మనం పేరెంట్స్ ఓపెన్ చేయొచ్చు, అంటే గార్డియన్ కింద ఉండి కూడా ఓపెన్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఉండదు. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి కిసాన్ వికాస్ పత్ర, ఇది కూడా చాలా మంచి స్కీమ్. ఇది వాళ్ళు ఇచ్చే గ్యారంటీ ఏంటంటే 9.5 years లో మీరు ఎంత పెడితే దాన్ని డబుల్ ఇస్తాం అనేసి. సో ఇది కూడా చాలా బాగుంది స్కీమ్. ఇది వరకు స్టార్టింగ్ లో కిసాన్ వికాస్ పత్ర అన్నది కేవలం ఫార్మర్స్ కోసమే చేశారు, బట్ ఇప్పుడు అందరూ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా బ్యాంక్స్ లో కూడా ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఉన్నాయి, మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా 7.5% రిటర్న్ వస్తుంది. సో 118 months లోని ఆర్ 125 months లోని మన మనీ డబల్ అవుతుంది. సో ఎవరైతే నేను దాచుకొని నాకు డబల్ ది ఇన్కమ్ ఎలాంటి అంటే రిస్క్ లేకుండా కంప్లీట్లీ లో రిస్క్ లో కావాలనుకున్న వాళ్ళు ఇది కన్సిడర్ చేయొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్ కి ఇది ఆల్టర్నేటివ్. నేను అసలు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోను, నాకు వద్దు, ఆర్ నేను ఆల్రెడీ చాలా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేసుకున్నాను, ఇంకా నాకు రిస్క్ లేనిది కావాలి అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కావాలనుకున్నా కూడా కిసాన్ వికాస్ పత్రలో పెట్టుకుంటే మీకు 7.5%, 9.5 to 10 years లోని డబుల్ అయిపోతుంది. ఓకే, నార్మల్గా మధ్యలో ఈక్విటీ ఇలా ఉంటాయి, కిసాన్ వికాస్ పత్రాలని 7.5% ఇస్తారు. అదే 10 years లాంగ్ టర్మ్ మనకు ఖచ్చితంగా ఉంటే డబుల్ అమౌంట్ ఇస్తారు. నార్మల్ గా కాదు, అది డబుల్ అమౌంటే మనకి ఇస్తారు. అదేంటంట, అంటే నెల మనకి ఇవ్వరు. నెల కాదు, ఐ మీన్ 10 years తర్వాతే డబుల్ అమౌంట్ ఇస్తారు మనకి, మన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. స్కీమ్స్ అన్ని చెప్పినవి బాగున్నాయి అండ్ అందరికీ యూజ్ అవి. అండ్ అంతేకాకుండా వీటిలో మేజర్గా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ విషయంలో మ్యాక్సిమం స్కీమ్స్ అన్నింటిలో చూసుకుంటే మాత్రం ప్రతి దాంట్లోని కూడా ఒక 0.5% డిఫరెన్స్ మాత్రం ఉంది ఎఫ్డీకి అండ్ ఈ స్కీమ్స్కి. అండ్ అంతేకాకుండా మేజర్గా చూసుకుంటే వాళ్ళ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి ఎక్కువ, అందులో ట్యాక్స్ బెనిఫిట్స్ తక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.